ఓట్లైన కాడ్నుంచి ఆంధ్రాల రోజక్క కనబడతనే లేదని అంటుండే గదా అందరూ. ట్రిప్పులు తిరుగుకుంటా ఎక్కువ చెన్నైలనే ఉంటుందని అనుకున్నారంతా. కానీ అక్క నగరి పబ్లిక్ పిలిస్తే ఓయి అనేంత అందుబాటులో ఉంటుందట. వైసీపీ అంటేనే మంచిది. అసలు వైసీపే మంచి పార్టీ. అసొంటి పార్టీని ఓడగొట్టినందుకు పబ్లికే పశ్చాత్తాపపడి మన ఇలువ తెలుసుకుంటారు. అద్వార్ దాకా ఓపిక పట్టాలే అని అంటుంది. పార్టీ 11 ఎమ్మెల్యేలకే పరిమితమైన రోజొక కాన్ఫిడెన్స్ మాత్రం హిట్ సినిమా లెక్కనే ఏమాత్రం తగ్గుతలేదు. పబ్లికే తప్పు చేసిరు మమ్మల్ని ఒడగొట్టి వాళ్ళే ఏదో రోజు పశ్చాత్తాపడి కుల్లి కుల్లి ఏడ్చి తప్పు తెలుసుకొని మళ్ళా మాతానికే వస్తారన్నట్టు చెప్తుంది అక్క. అసలు ఇదంతా సునామీ లెక్క జరిగింది. ప్రజలు ఓడియాలని చేసింది కాదు. మనం ఏం తప్పు చేయలేదు. ఎమ్మెల్యేలు అస్సలు ఏ తప్పు చేయలేదు. అదంతా ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. అప్పుడే పబ్లిక్ తెలుసుకుంటారు. పంక గుర్తుకు ఎందుకు ఓటేలేదా అని కుమిలి కుమిలి ఏడుస్తారని చెప్పుకొచ్చింది ఇట్లా. ప్రజలు ఓడించిన ఓటమి కాదు. ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు. ఇంత ఘోరంగా ఓడిపోవాల్సిన తప్పులైతే వైఎస్ఆర్సీపీ నాయకత్వమో పార్టీయో ఎమ్మెల్యేలో చేయలేదు అనేది నేను ఖండితంగా చెప్పగలను. ఏం జరిగింది అనేది ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు బయటకు అనేది వస్తుంది. ఆ రోజు కూడా ప్రజలు తెలుసుకుంటారు. కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎమ్మెల్యేలుగా వర్క్ చేసినప్పుడే కాదు, ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఇక్కడే ఉంటాము, మీ అందరికీ అందుబాటులో ఉంటాము. అగో జనం ఓడగొట్టింది కాదట. మరి ఎవరొచ్చి ఓడగొట్టిరు? గ్రహాంతర వాసులు వచ్చి ఓట్లేసిరా? మనం మంచి చేస్తే పబ్లికే మనల్ని ముంచిరా అన్నట్టు అక్క చెప్తున్నది. తరతరాలుగా పబ్లిక్ కు ఎవరిని ఎక్కియాలనో ఎవరిని దించాలనో తెలుసక్క. అందుకే ఇందిరమ్మ అసంటోలే చిత్తు ఓడిపోయారు. మర్యాదగా ఓటమిని ఒప్పుకుంటున్నాం అనాలి గాని జనాలే తప్పు చేసిరు మమ్మల్ని ఓడగొట్టి అని ఓసి మాటలు మాట్లాడితే ఆ కసితోటి మసి చేయగల పైలం. అక్క ఓడిపోయిన కాడ కూడా ఎందుకు ఓడిపోయినామో ఇంకా కూడా రిలీజ్ కాకుండా అధికారంలో ఉన్నట్టే ఫీల్ అయి మాట్లాడుతున్నది. అందుకని బయటకు రావాలి అక్కో లేకుంటే కష్టమైతే అనుకుంటారట నగరి జనం. ఇక